సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రంగంలోకి సైన్యం, ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి, లోతట్టు ప్రాంతాల్లో వారికి అందని ఆహారం, ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే, పాస్పోర్ట్ పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులపై హైకోర్టుకు జగన్, విశాఖ విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు, విజయవాడలో మళ్లీ పెరిగిన వరదల్లో నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తాం కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కిరాతక తల్లి కుమార్తెలు, మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు వార్తలను చూద్దాం. రంగంలోకి సైన్యం, బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి. ఉధృతంగా వరద ఉన్నప్పుడే 2 గండ్లను పూడ్చారు. గత శనివారం కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా 60,000 క్యూసెక్కుల వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్కు గండ్లు పడ్డాయి. ఎడమవైపు 3, కుడివైపు 7 గండ్లు పడ్డాయి. వీటిలో 2 గండ్లను గురువారం రాత్రికి పూడ్చివేశారు. వెలగలేరు వరద ఉధృతి తగ్గడం కూడా గండ్ల పూడ్చివేతకు చాలా వరకు కలిసి వస్తోంది. బీడీసీకి ఇబ్రహీంపట్నం సమీపంలో కవులూరు వద్ద ఎడమవైపు కట్టకు 3 భారీ గండ్లు పడిన విషయం తెలిసిందే. 3వ గండి భారీగా ఉంది. నీటి ప్రవాహాన్ని మట్టితో నింపినా ఆగే పరిస్థితి లేదు. గండ్ల పూడ్చివేత పనులను వెంకటేశ్వర కన్స్ట్రక్షన్స్ మెగా సంస్థలకు అప్పగించారు. సమీపంలోని కొండపల్లి క్వారీల నుంచి గ్రావెల్, రాళ్లు తెచ్చి వీటిని పూడుస్తున్నారు. వర్షం కురవడం వల్ల 2 రోజుల పాటు పనులకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం కొంత తెరిపి ఇవ్వడంతో పనులు జోరుగా సాగాయి. 3వ గండి 100 మీటర్లలో దాదాపు 40 మీటర్ల మేర పూడ్చేశారు. ఇంకా 60 మీటర్ల వరకు పూడ్చాల్సి ఉంది. దీని ఎత్తు దాదాపు 10 మీటర్ల వరకు ఉంటుంది. కుడివైపు కట్టకు జీ కొండూరు వైపు పడ్డ 7 గండ్లను పూడిస్తేనే విజయవాడకు పూర్తిగా ఉపశమనం లభిస్తుంది. దీంతో ఈ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో గండిని పూడ్చే పనులను ఒకవైపు ఏజెన్సీలు చేస్తుంటే మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పనులు చేస్తున్నారు. చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు దాదాపు 120 మంది ఇక్కడికి వచ్చారు. గండ్ల వద్ద ముందుగా గడ్డర్లు, ఇనుపరాడ్లు అమర్చి వరద ప్రవాహాన్ని ఆపి తర్వాత వాటిని పూడ్చాలని నిర్ణయించారు. జవాన్లతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆర్మీకి కావలసిన సహాయాన్ని జలవనరుల శాఖ అందిస్తోంది. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి 3 రోజుల్లోగా నిత్యావసరాల కిట్లను అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, చక్కెర, లీటర్ పామాయిల్, 2 కిలోల చొప్పున బంగాళదుంపలు, ఉల్లిపాయల్ని 1 కేజీగా అందజేస్తున్నామని తెలిపారు. వీటితో పాటు 6 ఇన్స్టెంట్ నూడిల్స్ ప్యాకెట్లు, 6 యాపిల్స్, 6 బిస్కెట్ ప్యాకెట్లు, లీటర్ వాటర్ బాటిళ్లు 6, 4 పాల ప్యాకెట్లు కలిపి మరో కిట్గా అందజేస్తామన్నారు. ఈ కిట్లు 2 ప్రజలకు అందే వరకు వండిన ఆహార పదార్థాలను బాధితులకు అందజేస్తామని చెప్పారు. శుక్రవారం రాత్రి విజయవాడ కలెక్టరేట్ ఆవరణలో చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం నుంచే నిత్యావసరాల కిట్ల పంపిణీ మొదలైందన్నారు. తొలి రోజు 80,000 కుటుంబాలకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా కొన్ని ఇబ్బందుల వల్ల 15,000 కుటుంబాలకే ఇవ్వగలిగామని వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో వారికి అందని ఆహారం. వరద బాధితులకు ఆహార పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఆహారం, వాటర్ బాటిళ్లు కొందరికే మళ్లీ అందుతుంటే మరోవైపు లోతట్టు ప్రాంతాల నివాసితులు ఆహార పానీయాల కోసం బేలగా ఎదురుచూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు స్థానికుల దౌర్జన్యం, దబాయింపులతో ప్రధాన రహదారులకు దూరంగా ఉండే ఇళ్లవారు నష్టపోతున్నారు. ఈ క్రమంలో అధికారులు పర్యవేక్షణ లోపంతో
ఎటువంటి సాయం అందడం లేదని అంబాపురం 1వ వార్డు వాసులు ప్రధాన కూడలిలో శుక్రవారం ధర్నాకు దిగారు. ఇలాంటి పరిస్థితులే మరికొన్ని చోట్ల నెలకొన్నాయి. ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే. బుడమేరు, కృష్ణా వరదల్లో ముంపునకు గురైన ప్రాంతాల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన ఆయన సుమారు గంటన్నర పాటు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇప్పటికీ ముంపులోనే ఉన్న ప్రాంతాల్ని, వరదల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించారు. మొదట బుడమేరు ముంపు ప్రాంతాల్లో సీఎం పర్యటన సాగింది. బుడమేరు కట్ట తెగిన చోటును, దాని ప్రవాహ మార్గంలో ఆక్రమణలను నిశితంగా పరిశీలించారు. బుడమేరు ఏ ప్రాంతాల్లో ప్రవహించి కొల్లేరు సరస్సులో కలుస్తుందో చూశారు. బుడమేరులో గండ్లు పూడ్చే పనుల్ని పరిశీలించారు. కొల్లేరు చుట్టూ ఉన్న గ్రామాల పరిస్థితిని ప్రత్యక్షంగా తిలకించిన చంద్రబాబు గతంలో వచ్చిన ప్రవాహాలు, ఇతర సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది ప్రవాహం, అక్కడి పరిస్థితిని అంచనా వేశారు. కృష్ణానది సముద్రంలో కలిసే హంసల దీవి ప్రాంతం, లంక గ్రామాల వరకు వెళ్లి పరిశీలించారు. నీట మునిగిన పంటలపై వివరాలు అడిగారు. బుడమేరు వంతెన, మధురానగర్ తదితర ప్రాంతాల్లో ప్రవాహాలకు అవరోధాలు, ఆక్రమణల్ని తొలగించాలని ఆదేశించారు. పాస్పోర్ట్ పునరుద్ధరణకు విజయవాడ ప్రత్యేక కోర్టు షరతులపై హైకోర్టుకు జగన్. పాస్పోర్ట్ పునరుద్ధరణ వ్యవహారంలో నిరభ్యంతర పత్రం ఇచ్చేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 5న కఠిన షరతులు విధించిందంటూ మాజీ సీఎం జగన్ అత్యవసరంగా హైకోర్టు తలుపు తట్టారు. శుక్రవారం కోర్టులో విచారణలు ప్రారంభం కాగానే జగన్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అత్యవసర విచారణకు అభ్యర్థించారు. కుమార్తె పుట్టినరోజు నిమిత్తం ఈ నెల 3 నుంచి 25 వరకు లండన్ వెళ్లేందుకు హైదరాబాద్ సిబిఐ కోర్టు అనుమతిచ్చిందన్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్కు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఉండేదని, ఆ పదవి నుంచి దిగిపోయాక సాధారణ పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే దానిని 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేసేందుకు సిబిఐ కోర్టు అంగీకరించిందన్నారు. మరోవైపు విజయవాడ ప్రత్యేక కోర్టులో అప్పటి మాజీ మంత్రి పి. నారాయణ దాఖలు చేసిన పరువు నష్టం కేసు పెండింగ్లో ఉన్నందున ఎన్ఓసీ తెచ్చుకోవాలని పాస్పోర్ట్ అధికారులు పిటిషనర్కు సూచించారన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా ఏడాది మాత్రమే రెన్యువల్కు అనుమతించిందని, 20,000 రూపాయల స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాలని పేర్కొందన్నారు. ఈ నెల 6 నుంచి 27 లోపు లండన్ వెళ్లాలని షరతులు విధించిందన్నారు. షరతుల విధింపులో విజయవాడ కోర్టు పరిధి దాటి వ్యవహరించిందన్నారు. సిబిఐ కోర్టు ఉత్తర్వులు, విజయవాడ కోర్టు ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్నారు. విజయవాడ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో అత్యవసర విచారణ జరపాలని కోరారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. లక్ష్మీనారాయణ స్పందిస్తూ ఈ కేసుల వివరాలను ఇప్పటికిప్పుడు పొందడం సాధ్యం కాదన్నారు. కొంత సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈ వ్యవహారంపై సోమవారం విచారణ చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. విశాఖ విమానాశ్రయంలో డిజి యాత్ర సేవలు. పౌర విమానయాన శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డిజి యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కోరారు. ఈ సేవలను శుక్రవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన ప్రత్యక్షంగాను పట్నా, రాయ్పూర్, భువనేశ్వర్, గోవా, ఇందౌర్, రాంచీ, కోయంబత్తూర్, బాగ్డోగ్రా విమానాశ్రయాల్లో వర్చువల్గాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజి యాత్రను ప్రోత్సహించడానికి 9 విమానాశ్రయాలను సమన్వయం చేస్తున్నామన్నారు. కోవిడ్ సమయంలో దీన్ని ప్రారంభించగా లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ యాప్లో బోర్డింగ్, ఐడి, ఇతర వివరాలను నమోదు చేసుకుంటే విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ తనిఖీ లేకుండా నేరుగా డిజి యాత్ర గేటు ద్వారా లోపలకు ప్రవేశించే అవకాశం ఉంటుందన్నారు. విమానాశ్రయంలో ప్రయాణికుల సమయాన్ని ఆదా చేసే ఆలోచనతోనే
డిజియాత్ర యాప్ను ప్రారంభించామన్నారు. విజయవాడలో మళ్లీ పెరిగిన వరద. విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. గత రాత్రి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట, గ్రామీణంలో అంబాపురం, జక్కంపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం తదితర గ్రామాల్లో 1 అడుగు నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తాం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. వరదలతో దెబ్బతిన్న పంటలను ప్రత్యక్షంగా చూశా. రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న 3,400 కోట్ల రూపాయల SDRF నిధులతో అన్నదాతలకు తాత్కాలిక ఉపశమన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ముంపునకు గురైన పొలాల్లో రైతులతో శుక్రవారం ఆయన ముఖాముఖి మాట్లాడారు. తొలుత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర తదితరులతో కలిసి ముంపు బారిన పడిన పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సొంత భూమి కలిగిన రైతులతో పాటు కౌలుదారులను ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి అన్నారు. కిరాతక తల్లి కుమార్తెలు. అమాయకపు మాటలతో తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుని తిరిగి చెల్లించకుండా వారి ప్రాణాలు తీస్తున్న హంతక ముఠా గుట్టును రట్టు చేశారు గుంటూరు పోలీసులు. నిందితుల్లో 2 తల్లి కుమార్తె కాగా వారికి 2 మహిళలు తోడై ఈ దారుణాలకు తెగబడ్డారు. కత్తివేటు పడకుండా, నెత్తుటి మరకలు లేకుండా సీరియల్ హత్యలకు పాల్పడుతున్న ఈ ముఠా వివరాలను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ విలేకరులకు వివరించారు. తెనాలి లింగయ్య కాలనీకి చెందిన మడియాల వెంకటేశ్వరి అలియాస్ బుజ్జి CA కోర్స్ మధ్యలో ఆపేసింది. కొన్నాళ్లు వాలంటీర్గా పనిచేసింది. కంబోడియా వెళ్లి అక్కడి వాళ్లతో కలిసి సైబర్ నేరాలకు పాల్పడింది. అనారోగ్యానికి గురై తిరిగి తెనాలి చేరుకున్న ఆమె భర్తను వదిలేసి తల్లి గొంతు రమణమ్మతో కలిసి ఉంటోంది. జల్సాలకు అలవాటు పడిన తల్లి కుమార్తెలు డబ్బు కోసం 3 మహిళలు, 1 పురుషుడిని చంపేశారు. మరో 3 మహిళల హత్యకు ప్రణాళిక వేయగా బెడిసి కొట్టింది. 2 హత్యల్లో వీరితో పాటు తెనాలికి చెందిన రజని, భూదేవి పాల్గొన్నారు. మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంకీపాక్స్ సోకిన వ్యక్తిని ప్రత్యక్షంగా తాకడం వల్ల ఏ వ్యాధి వ్యాపిస్తుందని WHO తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తి నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల కూడా సోకుతుంది. రోగి వాడిన దుస్తులు, ఇతర వస్తువులను వాడినా వ్యాపిస్తుంది. ముద్దు పెట్టుకోవడం, నోటితో చర్మాన్ని తాకడం, శృంగారం వల్ల ఇతరులకు సోకుతుంది. అలాగే వైరస్ సోకిన జంతువులు మనుషులను కొరకడం, తాకడం వల్ల మనుషుల్లోకి ఈ వైరస్ ప్రవేశించవచ్చని WHO పేర్కొంది. జాగ్రత్తలు: మంకీపాక్స్ లాగా కనిపించే దద్దుర్లు ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళకూడదు. వైరస్ సోకిన వ్యక్తిని ఇంట్లో ప్రత్యేకమైన గదిలో ఇతరులకు దూరంగా ఉంచాలి. వైరస్ సోకిన వ్యక్తి వాడిన వస్త్రాలు, దుప్పట్లు, ఇతర వస్తువులను కుటుంబ సభ్యులు వినియోగించకూడదు. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను వాష్ చేసుకోవాలి. హ్యాండ్ శానిటైజర్ వాడాలి. మాస్క్ ధరించాలి. నోటిలో పుండ్లు ఉంటే ఉప్పు నీటితో పుక్కిలించాలి. మంకీపాక్స్ బొబ్బలను పగలగొట్టడం, గిల్లకూడదు. దీనివల్ల అవి వేగంగా నయం కావు. అవి పూర్తిగా మానే వరకు పుండ్లు ఉన్న ప్రాంతాల్లో షేవ్ చేయకూడదు. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తెలంగాణ, ఏపీలకు అన్ని విధాలుగా సహకారం. కేంద్ర హోంశాఖ.
వరద ప్రభావిత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయం అందిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. పతాకధారులుగా హర్విందర్, ప్రీతి. పారాలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో ఆర్చర్ హర్విందర్ సింగ్, స్ప్రింటర్ ప్రీతి పాల్ భారత జట్టు పతాకధారులుగా వ్యవహరించనున్నారు. సబలంక మళ్లీ యుఎస్ ఓపెన్ ఫైనల్లో ప్రవేశం. టైటిల్ పోరులో పెగులాతో ఢీ. ద్రవిడ్ మళ్లీ కోచ్గా. టీమిండియా మాజీ చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మళ్లీ కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. పోప్ అజేయ శతకం. శ్రీలంకతో 3 టెస్టుల సిరీస్ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న ఆతిథ్య ఇంగ్లాండ్ ఆఖరిదైన 3వ టెస్ట్ను బలంగా ప్రారంభించింది. ఓలీ పోప్ శతకం సాధించడంతో తొలి రోజు శుక్రవారం వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 221 పరుగులతో నిలిచింది. పోప్, బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. దీప్తికి ఘన స్వాగతం. పారాలింపిక్స్లో 400 మీటర్ల పరుగు T20 విభాగంలో కాంస్య పతకం సాధించిన ఈనాడు CSR కార్యక్రమం లక్ష్య అథ్లెట్ జీవాంజీ దీప్తికి ఘన స్వాగతం లభించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.